వెల్కమ్ టు వ్యూ పాయింట్. క్యాన్సర్ ఇప్పటికీ కూడా ప్రపంచాన్ని భయపడుతున్న మహమ్మారి. క్యాన్సర్ బయట నుంచి ఏం రాదు, శరీరం యొక్క సొంత కణాలు క్యాన్సర్ కణాలుగా రూపాంతరం చెందాయి. ఈ పరివర్తన సంవత్సరాలు పడుతోంది. అంటే క్యాన్సర్ పూర్తిగా అభివృద్ధి చెందడానికి 5 నుంచి 7 లేదా 10 ఏళ్లు పట్టవచ్చు. ఈ సమయంలో లక్షణాలు ఏం కనిపించకపోవచ్చు. వ్యాధి ఇప్పటికే చాలా ముదిరిన తర్వాత నొప్పి, రక్తస్రావం లేదా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక క్యాన్సర్ ని గుర్తించడానికి బ్లడ్ టెస్ట్, బయాప్సీ, స్కాన్ల వంటి సంక్లిష్టమైన పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు బాధాకరంగా కూడా ఉంటాయి. అయితే బ్రెజిలియన్ శాస్త్రవేత్తలు బాధాకరం కానీ శస్త్రచికిత్స అవసరం లేని పద్ధతిని కనుగొన్నారు. ఈ కొత్త పరిశోధన ప్రకారం చెవిలో గులిమి శరీరంలో దాగి ఉన్న తీవ్రమైన వ్యాధుల సంకేతాన్ని, ముఖ్యంగా క్యాన్సర్ ని కూడా గుర్తించగలదు. ఇయర్ వ్యాక్స్ వ్యాధుల నిర్ధారణకు వేలిముద్రగా ఎలా మారింది? మన శరీరాలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు చెవిలో గులిమి యొక్క రసాయన కూర్పు అలాగే ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అయితే తీవ్రమైన వ్యాధి, ముఖ్యంగా క్యాన్సర్ వచ్చిన వెంటనే చెవిలో గులిమి యొక్క రసాయన ప్రొఫైల్ మారడం ప్రారంభమవుతోంది. అధ్యయన సమన్వయకర్త నెల్సన్ ఆంటోనియో ఫిల్హో చెవిలో గులిమి మన ఆరోగ్యానికి వేలిముద్రగా మారిందని వెల్లడించారు. దీని అర్థం చెవిలో గులిమి ఇప్పుడు శరీరం లోపల ఏమి జరుగుతుందో తెలియజేస్తోంది. ఈ పరీక్ష నిజంగా ఖచ్చితమైనదేనా? ఈ పరిశోధన కింద 751 మంది వ్యక్తులు నమూనాల్ని పరీక్షించడం జరిగింది. 531 మంది ఇప్పటికే క్యాన్సర్ కు చికిత్స పొందుతున్నారు. ఈ చెవిలో గులిమి పరీక్ష వారందరిలో క్యాన్సర్ ను సరిగ్గా గుర్తించింది. 220 మందికి ఎటువంటి వ్యాధి నిర్ధారణ కాలేదు. వీరిలో 5 మందికి మాత్రమే అనుమానాస్పద లక్షణాలు ఉన్నాయి. తరువాత వారందరికీ సంప్రదాయ పరీక్షల ద్వారా క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. అందుకే ఈ పరీక్ష చాలా ఖచ్చితమైంది, నమ్మదగినదిగా నిపుణులు అంచనా వేస్తున్నారు.